మరో చరిత్ర సినిమా పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ సినిమాలు వచ్చాయి పోయాయి. ఇది మాత్రం ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఈ సినిమా 1978లో రిలీజ్ అయినా ఇప్పటికీ ఈ సినిమా స్టోరీ, బాలచందర్ గారి దర్శకత్వం, విశ్వనాథన్ గారి సంగీతం, కమల్ హాసన్, సరిత, మాధవిల నటన ఇలా మరో చరిత్ర సినిమా ఆల్ టైమ్ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యి చరిత్ర సృష్టించింది. అయితే ఆ చరిత్ర వెనక ఉన్న ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాను నిర్మించింది ఆండాల్ ప్రొడక్షన్స్ సంస్థ. ఈ సంస్థ మొదటి సినిమా అంతులేని కథ. ఈ సినిమా కూడా బాలచందర్ గారే దర్శకత్వం వహించడం వలన సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఈ బ్యానర్లోనే ఇంకొక సినిమా చేద్దాం అని అనుకున్నారు బాలచందర్ గారు. అయితే ఈసారి తమిళ్ రీమేక్ కాకుండా డైరెక్ట్ గా తెలుగు సినిమా తీయాలని, అది ఒక మంచి లవ్ స్టోరీతో అందరూ మెచ్చే సినిమా తీయాలని అనుకున్నారు. దానికి సంబంధించి ఒక మంచి కథను కూడా అనుకున్నారు. కథకు తగ్గట్టుగానే ఈ సినిమా రచయిత గణేష్ పాత్రో మంచి రచనతో పాటు ఈ సినిమాకి టైటిల్ ని కూడా అందించారు. మొదట గణేష్ గారు ఒక పత్రికలో రాసిన సీరియల్ పేరు మరో ప్రేమ కథ. సో అదే పెడదామనుకున్నారు. దానికి బాలచందర్ గారు కూడా ఓకే అన్నారు. కాని ఆ తర్వాత కొంతమంది ఈ కథ వింటుంటే ఇందులో చరిత్ర అనే పదం వస్తే బావుంటుంది అని అనడంతో మరో ప్రేమ చరిత్ర అని పెట్టారు. అయితే ప్రేమ అని టైటిల్ ఉంటే ప్రేక్షకులకి లవ్ స్టోరీ అని తెలిసిపోయి అంత కిక్ ఉండదనుకుని కేవలం మరో చరిత్ర అని పెట్టారు. అలా ఆ టైటిల్ కుదిరింది. ట్విస్ట్ 1, హీరో పేరు బాలు ఎలా పెట్టారో తెలుసా? డైరెక్టర్ బాలచందర్ గారిని అందరూ ప్రేమగా బాలు అని పిలుస్తారు కాబట్టి హీరో పేరు బాలు. ట్విస్ట్ 2, హీరోయిన్ పేరు స్వప్న. ప్రతి మగాడి జీవితంలో ఒక స్వప్న సుందరి ఉంటుంది కాబట్టి హీరోయిన్ పేరు స్వప్న అని పెట్టారు. మూడో ట్విస్ట్, సంధ్య. చీకటి వెలుగుల మధ్య ఊగిసలాడే పాత్ర కాబట్టి సంధ్య. అసలు ట్విస్ట్, ఈ సినిమా యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవడంతో మరో చరిత్ర సినిమాలో లాగే అప్పటి పరిస్థితుల దృష్ట్యా చాలా మంది విఫల ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట. దాంతో ఈ సినిమా 200 డేస్ ఫంక్షన్లో బాలచందర్ గారు నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఈ సినిమా తీయడం అని అందరికీ క్షమాపణ చెప్పారు.